అనేటటువంటి ఒక పెద్ద గొప్ప గొప్ప సహృదయులు, స్వాతంత్ర సమరయోధులు, మంచి మనుషులని చూస్తున్నామండి. కానీ ఇంత దారుణంగా ఆ ఇన్సిడెంట్ తన వల్లే జరిగిందని తెలిసి కూడా తప్పించుకొని పారిపోయిన వ్యక్తిని ధన్యుడు సుమతి అని అనాలండి? నేను ఒకటే చెప్తున్నా, పుష్పరాజులో డైలాగ్ కొట్టినావు కదా జగనన్న, పుష్పరాజులో గంగమ్మ జాతరలో వేట పొడవళ్ళని పొట్టేళ్లని నరికినట్టుగా నరుకుతారు, నరికితే తప్పేంటని. అసలు గంగమ్మ గురించి తెలుసా నీకు? తిరుపతిలో గంగమ్మ అంటే ఏంటో తెలుసా నీకు? తాట తీసి ఎండబెడతది, తాట తీసి ఎండబెడతది. అందుకనే ఆవిడ గురించి ప్రస్తావించావు కదా, ఆవిడ వేట పొట్టేళ్లని నరకమందేమో మనుషుల జోలికి పోలే. కానీ ఈ రోజు ఆ నరికితే తప్పేంటి, ఆ మాదిరిగా నరికితే తప్పేంటి, ఆ ఏంటది గంగమ్మ యా సినిమా అని అడిగినావు కదా. ఈ రోజు పుష్పరాజుకి ఏ గతి పట్టిందో ఏది తెలంగాణలో సంజయ్ థియేటర్ దగ్గర యాజ్ టీజ్ ఈ రోజు అడ్వకేట్ గా అడుగుతున్నానండి. కూటమి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, చట్టం ఎవ్వరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే, చట్టానికి అతీతులు ఎవరూ లేరు. పుష్పరాజులో డైలాగ్ కొట్టినాడు కానీ పుష్ప 2 ఈ పుష్ప 3ని అంటే 2.1 3.1 నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా విజనరీగా ఏదైతే ఎవిడెంటరీగా అన్నిగా ఇది కేసుకి సరిపోతుంది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయగలమా, లేకపోతే ఆయనకి నోటీస్ ఇష్యూ చేయగలమా? ఆయన దీనికి సంబంధమా? ఎందుకంటే సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే అల్లు అర్జున్ గారి కార్ తొక్కిసలాట్లో జరగలేదు, జనాల తొక్కిసలాట్లో జరిగింది. కానీ ఆయన ఎందుకు బాధ్యుడు అంటే ఆయన వద్దంటే బయటకు వచ్చారు, అక్కడ రాకండి సార్, పోలీసుని మేమందరము ప్రజల్ని పబ్లిక్ ని కంట్రోల్ చేయలేమంటే వచ్చేసినారు. ఈయన కూడా వద్దయ్యా బాబు, నువ్వు రావద్దయ్యా, రేపో ఇల్లుండో ఇక్కడ యోగాంధ్ర ఉంది, పోలీసులు అందరూ బ్యాగులు చదువుకొని అటు పరిగెడుతుంటే సగం దూరం వెళ్ళాక మళ్ళీ ఇటు డ్యూటీ వేసుకొని ఇటు వచ్చి అటు ఇటు మధ్య నలిగిపోయిన పోలీసులు, తలకాయలు రాళ్లతో పగలగొట్టుకున్న పోలీసులు మేము చూసినామండి. అసలు నీకెందుకు అంత కంగారు? అంటే మొత్తం అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నీ వైపు డైవర్ట్ చేసుకోవాలా? పోనీ అసలు 100 మంది కాదు, నా కోసం 1000 మంది వస్తున్నాడు. సరే ఆ ఇన్సిడెంట్ లో చూడండి, తలకాయ టైర్ కింద పడిన వ్యక్తిని చూస్తే రోమాలు నిక్క పొడుస్తుంది, ఒళ్ళు గగురు పొడుస్తుందండి. కానీ పైకెక్కి సీఎం అనేవాడు ఉన్నాడు చూడండి, వాడేమన్నా గంజాయి సేవించినాడో నాకైతే అర్థం కావట్లా. వాడికి అసలు ఏమీ స్పృహ తెలియదు. ఆ ముందు నడిపే వాడికి రోడ్డు కనపడకుండా జనాలు పైకి ఎక్కేస్తున్నారు. అసలు ఈ క్రౌడ్ ని ఆపలేము. ఇంకొకటి ఏంటంటే పాపం సింగయ్య సంగతి పాపం జాలి పడదాం, కానీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా జనాలు తొక్కిసలాట చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అయితే, ఒకసారి ఎప్పుడో కోడికత్తి గాయం జరిగితే అయ్యో చంద్రబాబు గారు స్కెచ్ చేపించినారు అన్నారు. తర్వాత గులకరాయి గురి చూసి కొట్టినారు అన్నారు. ఒక రాయి ఇద్దరిని కొట్టి గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది. పాపం ఒడ్రి కమ్యూనిటీ చేసుకునే వాళ్ళని ఒలింపిక్స్ కి పంపించినట్టుగా గురి చూసి కొట్టారని వాళ్ళని లోపలేసి కుమ్మేసినట్టు ఒప్పుకునే వరకు 10 స్టేషన్లో తిప్పారు. ఎలాగో అందరం గట్టిగా గొంతెత్తి మాటలు బట్టి ఆ రోజు వాళ్ళు సేవ్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకళ్ళని చూసినారా, గురి చూసి కొట్టాడు వాడు టీడీపీ వాళ్ళే, వాళ్ళు జనసేన వాళ్ళే, వాళ్ళని చంపే ప్రయత్నం చేసినారండి. అసలు ఎవరు రమ్మన్నారు బయటికి? నేను అసలు గేట్లకి తాళాలు వేస్తే తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో హోమ్ మినిస్టర్ గారు ఒక సాధారణ మహిళగా స్పందన కంప్లైంట్ ఇచ్చి వస్తాను, ఇదిగో మా ఊర్లో ఈ సమస్య ఉందంటే గేట్లు తాళాలు వేసి పోలీసులు ఆపేసినారు. మరి ఇతనికి ఎందుకని ప్రత్యేకత? ఆవిడ మాజీ మినిస్టరు, ఆమె ఒక మహిళ, ఆమె చేతిలో ఆయుధాలు లేవు, నేర చరిత్ర లేవు, వాళ్ళ కుటుంబంలో లేవు. మరి ఆమెని కలెక్టర్ ఆఫీస్ కి పంపించడానికి మీకు అంత ఇబ్బంది అయితే ఈ రోజు మందిని వేసుకొని మందలని తోలుకొని వస్తానని బయటికి పంపించి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు యాజ్ టీజ్ పుష్పడేలా కొట్టాడు కాబట్టి పుష్పరాజుకు పట్టిన గతే పట్టింది. ఇప్పుడు ఆయన బోనెక్కిస్తారా? ఆయన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారా? ఆయన ఇలహంక నుంచి ఆంధ్రాకి తీసుకొస్తారా? ఆయనకి నోటీస్ ఇష్యూ చేస్తారా? కళ్ళ ముందు జరిగిన ఘటన గంగమ్మే సాక్ష్యాలు అచ్చు కుదినట్టు చూపించేసింది. నువ్వు అడిగినావు కదా యా జాతర, యా ఊరు, యా సినిమా అని. గంగమ్మ తెలుసా? తిరుపతిలో గంగమ్మ అంటే ఇప్పుడు నీకు పోలేరమ్మ అవుతుంది మళ్ళీ మరొకసారి. ఎందుకంటే సార్ ఈ ఘటన ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించి జనాల్ని కంట్రోల్ చేయలేము సార్. రాప్తాడులో విమానం మీదకి వచ్చేసారన్నారు, ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయలేము, పోలీసులు తక్కువ మంది ఉన్నారు, సగం మంది పోలీసులు అక్కడ మోడీ గారి పర్యటనకు వెళ్ళిపోయినారు సార్, వద్దు సార్ అంటే అయినా కొని వితండవాదం చేశారు. మనకెందుకులే, వద్దని వదిలేయచ్చు కదా వీళ్ళైనా. లేదు పోనీ లేని 100 మందిని తీసుకోవాలండి సార్ మీరు మాజీ ముఖ్యమంత్రి కదా సార్ 4 వెహికల్ పెట్టుకోండి సార్, ఈ 100 మంది సార్, అంతకు మించి వద్దు సార్ అన్నారు. అదే అమరావతి రాజధాని రైతులు ఉద్యమం చేస్తానంటే పోలీసు పర్మిషన్ ఇవ్వలా, పోనీలని కూడా పర్మిషన్ ఇవ్వలా, 100 మందికి కూడా పర్మిషన్ ఇవ్వలా, 50 మందికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఇచ్చిన డేట్ మానుకొని హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చే వరకు, వచ్చిన తర్వాత మంచి రోజు ఎంచుకొని
వారు ఏదైతే అమరావతి నుంచి తిరుపతి యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి యాత్రలు చేసుకున్నారండి. అంటే చట్టాన్ని గౌరవిస్తున్న చదువులేని రైతులు ఒక పక్కన, అసలు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, పక్కన యోగాంధ్ర సంబంధించిన జరుగుతుంది, మోడీ గారు అందరికీ ప్రత్యేకమే, సెంట్రల్ కి సంబంధించిన వ్యక్తి, నీకు శత్రువు అయినటువంటి ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, సెంట్రల్ కి సంబంధించిన వ్యక్తి కదా, కనీసం ఆయనకన్నా ఇంకిత జ్ఞానం గౌరవం ఇవ్వాలి కదా తమరు. సో ఇటువంటి విషయాల్లో చట్టాన్ని అతీతించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారు అని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారండి. చట్టాన్ని అధిగమించినటువంటి జగన్ రెడ్డి గారికి తీసుకునే నిర్ణయం, చట్టాలు ఇలా ఉంటాయి, చట్టాలు నీకేం చుట్టాలు కాదు, రాజారెడ్డి ఫ్లెక్సీ వేసుకుని పుష్పరాజు డైలాగ్ కొట్టినట్టు ఇది కాదు నీకు అంటూ వీళ్ళిద్దరూ ఇచ్చే జడ్జిమెంట్ మీద రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టైర్ కింద